అధికార ప్రతినిధి వీర మహిళ రాయపాటి అరుణ్ గారు మనతో జాయిన్ అయ్యారు. అరుణ్ గారు నమస్కారం. ఫలితాలు వచ్చి ఇంకా నెల కూడా అవ్వలేదు. జగన్లో ఈ వైరాగ్యం ఏంటి అంటే ఆయన ఆఫ్ ద రికార్డ్ ఆ పార్టీ నాయకులతో మాట్లాడినట్టుగా ఉన్న కొన్ని మాటలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకు జగన్లో అంత వైరాగ్యం ఎందుకు వచ్చినట్టు? అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను తెలియకుండా వ్యవహరించి ఈ రోజు అధికారం జారిపోగానే ఆయన పరిస్థితి ఏమైతే తెలియనటువంటి ఒక నిస్సహాయతలో ప్రస్తుతం జగన్ ఉన్నాడన్నమాట మాత్రం వాస్తవం అండి. 100%. ఓటమి గెలుపులను ఈక్వల్ గా తీసుకొని ప్రజల కోసం రాజకీయం చేయాలనుకున్న నాయకులకైతే ఓటమి అనేది ఒక మెట్టులాగా, అంటే నెక్స్ట్ గెలుపు చేరుకోవడానికి తన తప్పులు ఏంటని తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉపయోగపడింది. కానీ ప్రజల కోసం ఆలోచించకుండా 25 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, నేను చచ్చేదాకా నేనే ముఖ్యమంత్రిని అని ఒక నియంతలాగా ఆలోచించుకున్నటువంటి వ్యక్తికి వాళ్ళ అధికారం లేకపోవడం అనేది నిజంగానే ఆయన ఇంకా పిచ్చి పట్ల సంతోషం. హిమాలయాలకు వెళ్తానే అన్నాడు, రాను రాను పిచ్చి కూడా పట్టిద్ది. మందులు డోసు కూడా మార్చుకుని వాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే ఏదో ఒక రకమైన మందులు వాడతారంట ఆయన, అవి కూడా డోసు మార్చుకుని వాడుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చు. కానీ ఈయన హిమాలయాలకు వెళ్ళి ఏం చేస్తాడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జనరల్ గా అక్కడ భూములు ఉండవు ఆక్రమించడానికి, ఇసుక ఉండదు కొల్లగొట్టడానికి, అడవులు ఉండవు నరుక్కొని అమ్ముకోవడానికి. హిమాలయాలంటే సర్వసంగ పరిత్యాగులు వెళ్ళేది. అధికార దాహం, ధనదాహము, కుటుంబ బాంధవ్యాలు, డబ్బు మీద వ్యామోహము, ఇవి ఏమీ లేని వ్యక్తులు హిమాలయాలకు వెళ్ళేది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు బంగ్లాల మీద వ్యామోహం పోలేదు, భూముల మీద వ్యామోహం పోలేదు, డబ్బు మీద వ్యామోహం పోలేదు, అధికార అహంకారంతో తలకెక్కినటువంటి అహంకారం ఇంకా కిందకి దిగలేదు. ఇవన్నీ అట్టే పెట్టుకుని హిమాలయాలకి ఏం చేస్తాడు? అక్కడ ఈ మంచు ఆక్రమించడానికి అమ్ముకోవడానికి పనికిరాదు కదా. అక్కడ లోడెత్తి ఇక్కడికి వచ్చేలోపు కరిగిపోయి ఒత్త లారీ మిగిలింది. అన్ని వదిలేసుకుని అన్ని వదులుకుని ఇంకేం అవసరం లేదు అనుకుని ఇంకా డబ్బు అంటారా? మీకు తెలియదే ఉంది. రాయపాటి అరుణ్ గారు ఆయన సహజంగానే ఏమంటారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు డబ్బు అవసరం లేదు, ఆయన అంత సంపాదించుకోవాలో అంతా సంపాదించుకున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సంపాదించుకున్నారు. అందుకే కదా జనాలు ఈ రకమైన మ్యాండేట్ ఇచ్చారు. ఆ డబ్బు మ్యాటర్ కాదు అంటే ఇంక అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు ఆయన. రాజకీయం, బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమలు, అనురాగాలు, అభిమానాలు మొత్తం ఎవ్రీథింగ్ అంటే అంతలా. పవన్ కళ్యాణ్, మీ అధినేత పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పి. నాకు తెలిసి అధపాతాళానికి మించిన అధోగతి ఇది. అంతకు మించి తొక్కేశారు. ఏ రకంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ని పట్టించుకోలేనంతగా వెళ్ళిపోతూ ఉన్నారు. జకంపూడి రాజా మాట్లాడారు బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు మీ చుట్టూ ఉన్న కోటరీ ఆ ధనుంజయ రెడ్డి అనే అధికారి వల్ల ఇదంతా వచ్చిందని చెప్పి. కాసు మహేష్ రెడ్డి బయటపడ్డారు. ఏంటది ఈ మద్యం పాలసీ వల్ల ఇబ్బంది పడ్డాం, అనవసరంగా పవన్ కళ్యాణ్ని తిట్టడం అనేది కూడా మనకి చాలా నష్టం చేకూర్చుంది. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారి